హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి కొండ ప్రాంతం వైపు కార్లో వెళ్తూ ఉంటే ఇక మనోహరియే అమ్ముని ఏదో చేసిందన్న అనుమానంతో బాగి మనోహరిని ఫాలో అవుతూ ఆటోలో కొండ ప్రాంతం వైపు వెళ్తుంది. మరోవైపు ఘోర వశీకరణ వల్ల కొండ చివరికి వచ్చిన అమ్ముని చూసి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు అమ్ము అని చెప్పి ఇక అలా ఆరు బాధపడిపోతూ అక్కడికి వెళ్ళబోతూ ఉంటే వద్దు వద్దు బాలిక, నీ కూతుర్ని నువ్వు అపాడుకోవడం తర్వాత సంగతి. ఆ ఘోర నువ్వు కనుక ఇప్పుడు అతని వద్దకు వెళ్తే అతను నిన్ను బంధిస్తాడు. నిన్ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఎన్నో ఆకృత్యాలకు పాల్పడతాడు అని చెప్పి గుప్తా వద్దు అంటూ ఉంటే, కానీ నా కూతురు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను గుప్తా గారు, నేను వెళ్ళి తీరుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా గుప్తా ఆరుని ఆపుతూ ఉంటే అప్పుడు ఆరు అక్కడికి వచ్చిందని గ్రహించిన ఘోర అమ్ముతో, పాపా ఇందాక నేను నీతో ఏం చెప్పమన్నాను అదే చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమ్ము ఏడుస్తూ ఆరుని పిలుస్తూ, అమ్మ రామ్మ, నాకు చాలా భయంగా ఉంది, నన్ను కాపాడమ్మా అని చెప్పి అలా అమ్ము ఘోర చెప్పినట్టుగా ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. ఇక అలా అమ్ము మాటలు విని చలించిపోయిన ఆరు తనని కాపాడుకోవడం కోసం అని చెప్పి కొండ మీదకు వెళ్తుంది. అమ్ముని కాపాడుకునే ప్రయత్నంలో అమ్ముని పట్టుకోబోయి, అమ్ము వెనక్కి వచ్చేసి నా మాట విను అని చెప్పి అలా అరుస్తూ ఉంటే అమ్ముకి ఆరు మాటలు వినిపించవు. ఇక తను అమ్ముని పట్టుకోలేకపోతూ అలా ఎంతగానో బాధపడిపోతూ ఘోరకి దండం పెడుతూ, దయచేసి నా కూతుర్ని వదిలేసేయ్ అని ఆరు అలా బతిమలాడుతూ ఉంటే, నీ కూతుర్ని ఏం చేయకుండా ఉండాలంటే నీ అంతటా నువ్వు ఈ సీసాలోకి వచ్చేసేయని ఆ గాజు సీసాని ఆరుకి చూపిస్తూ ఉంటాడు. ఆరు ఏం మాట్లాడకుండా మౌనంగా అమ్మో అమ్మో అని చెప్పి అలా అమ్మోని చూసి ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా బాలిక? నీ కూతురు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఈ గాజు సీసాలో బందీ కావాలి అని చెప్పి అలా ఘోర అంటూ ఉంటాడు. ఇక ఆరు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఘోర, అమ్మో ఒకసారి వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు దూకేసాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు వద్దు వద్దు, నేనే గాజు సీసాలోకి ప్రవేశిస్తాను అని చెప్పి ఇక అలా గాజు సీసాలోకి దూకేస్తుంది. అప్పుడు ఘోర వికృతంగా నవ్వుతూ, ఆత్మ నా బందీ అయిపోయింది అని చెప్పి, అమ్ము ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అలా అమ్ముని ఆపుతాడు. అమ్ము అలా ఒక కాలుని గాల్లోకి వేసి అలా కొండ చివరకు వచ్చి నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి కూడా ఘోర దగ్గరికి వస్తుంది. ఆత్మ నా స్వాధీనంలోకి వచ్చేసింది మనోహరి, నేను అనుకున్నది సాధించేశాను, ఇక ఈ లోకానికి నేను అధిపతిని కాబోతున్నాను అని చెప్పి ఘోర అంటూ ఉంటే మనోహరి గాజు సీసాలో బందీ అయిన ఆరు ఆత్మను చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. మొత్తానికి నువ్వు అనుకున్నది నువ్వు సాధించేశావు కదా, ఇక అమ్ముని జాగ్రత్తగా మా ఇంటి దగ్గర విడిచిపెట్టు అని మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర, లేదు మనోహరి, నేను అనుకున్నది పూర్తిగా సాధించాలంటే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరాలంటే అది అమ్ము చావుతోనే జరుగుతుంది, అమ్ము మరణం తథ్యం అని చెప్పి అలా ఘోర అంటూ ఉంటే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. లేదు ఘోర, పొరపాటున అమర్కి గనక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు, ఇక జీవితాంతం నేను అమర్ని సొంతం చేసుకోలేను, ఈ ఒక్కసారికి అమ్ముని వదిలేసేయ్ అని మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు ఘోర, లేదు మనోహరి, నేను ఎన్నో రోజులుగా ఈ ఆత్మని బంధించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇన్ని రోజులకు నేను అనుకున్న ఫలితం దక్కింది, అటువంటిది చేజిక్కిన ఈ అవకాశాన్ని నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అవకాశాన్ని వదిలేను అని చెప్పి ఘోర అంటూ ఉంటే కాసేపట్లో అమర్ బయలుదేరి ఇక్కడికే వస్తాడు. అమర్కి కనుక ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు, ప్లీజ్ ఘోర అంటూ మనోహరి అలా ఘోరని బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఘోర మనోహరి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మో వెనక్కి నడుచుకుంటూ వచ్చి అలా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి దూకేసేయి అని అంటూ ఉంటాడు. దూరం నుండి అమ్ముని చూసిన అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్ము అమ్ము అని చెప్పి అలా పిలుస్తూ పరిగెత్తుకుంటూ అమ్ముని కాపాడుకోవడం కోసం వస్తూ ఉంటాడు. అమ్ము అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బాగి అమ్ముని పక్కకు తోసేసి తను లోయలో పడబోతూ ఉంటుంది. ఇక బాగి అలా కొండ అంచుకి
వేలాడుతూ ఉంటే అప్పుడు అమర్ బాగి చెయ్యి పట్టుకొని బాగీని పైకి లాగి తనని కాపాడుతాడు. ఇక ఎంతగానో భయపడిపోయిన బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక అమర్ కూడా మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి అలా అంటూ ఉంటే లేదు నాకేం కాలేదండి అమ్ము అమ్ము అని చెప్పి ఇక అలా అమ్ము వైపు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. అమ్ము నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి బాగి అమర్ ఇద్దరు కూడా అమ్ము వైపు చూస్తూ ఉంటారు. డాడ్ నేను ఎక్కడున్నాను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఇక్కడ ఎందుకున్నాను అని చెప్పి అమ్ము అలా అమర్ని బాగిని అడుగుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నా కూతురి ప్రాణాలు నువ్వే కాపాడావు. నువ్వే కనుక లేకపోతే అమ్ముకి ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో గోరా నా పూజకు ఆటంకం కలిగించిన నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అలా అమర్ మీద విరుచుకుపడుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఎందుకురా నా కూతుర్ని తీసుకువచ్చావు అని చెప్పి ఇక అలా గోరా రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న పూజ సామాన్లన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ ఏంట్రా ఈ పూజలు, అసలు నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అక్కడున్న వాటిని పగలగొడుతూ ఉంటాడు. ఇక గాజు సీసాలో ఉన్న ఆరు అమ్ముని అమర్ బాగి ఇద్దరు కలిసి కాపాడుకున్నందుకు సంతోషపడిపోతూ ఉంటుంది. ఏమండి నన్ను కూడా కాపాడండి అని చెప్పి అలా గాజు సీసాలో ఉన్న ఆరు అరుస్తూ ఉంటుంది. ఇక అమర్ అలా పూజ సామాన్లన్నిటినీ పగలగొట్టేటప్పుడు అక్కడున్న గాజు సీసా కూడా పగలగొట్టడంతో అందులో ఉన్న ఆరు బయటకు వచ్చేస్తుంది. ఇక అలా అమ్ముని చూసి అమ్మో నీకేం కాలేదు కదా అని చెప్పి అలా అమ్ము దగ్గరికి వచ్చి ఆరు వాణ్ణి ఇంకా 4 తగిలించండి, వాణ్ణి కాదు ఇదిగో అమ్ముకి ఇలా జరగడానికి కారణం ఈ మనోహరియే, దాన్ని కూడా కొట్టండి అని చెప్పి అలా ఆరు అరుస్తూ ఉంటుంది. గోరా అమర్కి భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ తర్వాత అమర్ ఒక్కసారిగా మనోహరి దగ్గరకు వచ్చి మనోహరి చెంప పగలగొడతాడు. అమ్ము ఇక్కడ ఇంత ప్రమాదంలో ఉంటే నీ పాటికి నువ్వు అమ్ముని కాపాడకుండా వాడితో డిస్కషన్ పెడతావా, వాడితో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అమర్ అమ్ముని వాడిలా తీసుకొచ్చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు, అమ్ముని ఏవైనా చేస్తాడేమోనన్న భయంతో ఏం చేయొద్దని గోరాని బతిమలాడుతున్నాను అంతే అని చెప్పి ఇక మనోహరి అంటూ ఉంటుంది. నా భార్య ప్రాణ స్నేహితురాలివి కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను. మిస్సమ్మే గనక లేకపోయి ఉండుంటే ఈరోజు అమ్ము ప్రాణాలతో ఉండేదే కాదు. ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది, ఇంకెప్పుడు కూడా ఇటువంటివి రిపీట్ చేయొద్దు మనోహరి అంటూ అమర్ మనోహరికి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడే ఉన్న ఆరుని చూసి బాగి షాక్ అవుతూ మీరెప్పుడొచ్చారక్క ఇక్కడికి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ అమర్ మనోహరి వీళ్ళంతా కూడా బాగిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆరు అమ్ముకి అలా జరిగిందని తెలుసుకొని నేను కూడా ఇక్కడికి వచ్చాను అని బాగికి చెబుతూ ఉంటుంది. అయ్యో వీళ్ళందరి ముందే నేను మిస్ అమ్మతో మాట్లాడుతున్నానే ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక అలా ఆరు సరే బాగి నాకు పనుంది నేను మళ్ళీ వస్తాను, ఇంటి దగ్గర కలుద్దాం అని చెప్పి చకచక అక్కడి నుండి పారిపోతుంది. ఏంటో ఎప్పుడు ఈవిడతో మాట్లాడాలన్నా కూడా ఎవరికైనా పరిచయం చేయాలన్నా కూడా ఈవిడ సడన్గా మాయమైపోతుంది అని చెప్పి అలా బాగి అనుకుంటుంది. అమర్ అక్కడ ఎవరు లేరు కదా మిస్ అమ్మ అని చెప్పి బాగితో అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి కావాలని టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు ఆత్మ గురించి అమర్కి తెలియకూడదు అనుకొని అమర్ ఇప్పటికీ అమ్ము బాగా టైర్డ్ అయిపోయింది, మనం త్వరగా ఇంటికి వెళ్దాం పద అంటూ ఇక వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాగి చేతులు పట్టుకొని అమర్ క్షమాపణలు చెబుతాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అంతే చాలు అని బాగి అంటూ ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని నేను కనకపోయి ఉండొచ్చు కానీ నేను బతికున్నంతకాలం వాళ్ళని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. వాళ్ళ తల్లి బతుకుంటే వాళ్ళని ఎంత బాగా చూసుకునేదో నేను కూడా వాళ్ళకి ఏ లోటు రాకుండా అంతే చూసుకుంటాను అని బాగి అమర్కి మాటిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాథోడ్ అమర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్సమ్మ ఈరోజు నిజంగా చాలా పెద్ద సాహసం చేసింది, మిస్సమ్మ గనక లేకపోతే అమ్ముకి ఏం జరిగేదో తలుచుకుంటే భయంగా ఉంది సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సార్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఎప్పుడు చూసినా బాగి పక్కింటావిడ అంటూ ఒక ఆవిడ గురించి మనకి చెబుతూ ఉంటుంది, కానీ మనం ఎన్నిసార్లు
ప్రయత్నించినా కూడా ఆవిడ గురించి తెలుసుకోలేకపోయాం. అసలు ఇంతకీ బాగి మాట్లాడేది నిజంగా మనిషితోనేనా, లేదంటే ఒకవేళ ఆత్మతో ఏమైనా మాట్లాడుతుందా సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఎప్పుడు బాగి పక్కింటి ఆవిడ గురించి చెప్పినా కూడా అచ్చం మన మేడం గురించి చెప్పినట్టుగానే అనిపిస్తుంది సార్. బాగి చెప్పేదాన్ని బట్టి పక్కింటి ఆవిడ పోలికలు మన మేడం పోలికలు ఒకే విధంగా ఉంటాయి. అలాగే మాట్లాడే తీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. నాకెందుకో బాగి మాట్లాడేది మన మేడం ఆత్మతోనని నాకు అనిపిస్తుంది సార్ అని చెప్పి, మన మేడంకి బాగి అంటే చాలా ఇష్టం కదా, ఒకవేళ బాగీకి ఏమైనా మేడం ఆత్మ కనిపిస్తుందేమో అని చెప్పి అలా రాతోడు అమర్తో చెబుతూ ఉంటే అమర్ ఆలోచనలో పడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.